హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్. సో ఈరోజుకి మన బర్డ్స్ వచ్చేసి 29 డేస్. సో 29 డేస్లో మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈ వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తాను. సో అలాగే మార్నింగ్ అయితే మనం రావగానే ఒక రౌండ్ అయితే వేసుకొని సో ఎక్కడైనా మోర్టాలిటీ ఉంటే అవి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలని నేను చెప్తున్నాను ఏంటంటే, సో నైట్ అది ఏ టైంలో మోర్టాలిటీ అయితే తెలియదు. సో మార్నింగ్ వరకే అందులో క్రిములు అనేటివి వస్తాయి. సో అదేవిధంగా మనకు సూపర్వైజర్ వచ్చినప్పుడు దాన్ని పోస్ట్మార్టం చేసినా కానీ దానికి ఏం ప్రాబ్లం ఉందనేది తెలియదు. సో అందుకనే ఏం చెప్తున్నా అంటే, మనకు ఎప్పుడైతే మనం వస్తామో ఆ టైంలో ఫస్ట్ మోర్టాలిటీ అయితే చూసుకోవాలి. సో తర్వాత వచ్చేసి పొట్టు దున్నడం. సో పొట్టు అయితే దున్నడం నేనైతే స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 పార్టిషన్లు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకోటి విషయం ఏంటంటే, ఈరోజు వెదర్ గురించి చెప్పగలుగుతున్నా. సో నైట్ అయితే వర్షం అయితే పడ్డది. సో నైట్ పడ్డప్పుడు నేను షార్ట్ వీడియోలను అయితే పెట్టేశాను నైటే. సో నైటు మనకు 12:30కు వర్షం స్టార్ట్ అయింది. సో అప్పుడే నేను వచ్చి మన పరదాలు అనేటివి రైట్ సైడ్లో అయితే వేసుకున్నాను, కింది పరదాలు. సో లెఫ్ట్ సైడ్ అనేది నేను ఈ విధంగానే ఉంచిన. సో ఇప్పుడు కూడా మన వెదర్ ఎట్లుందంటే కూల్ ఉంది. సో మళ్ళీ వర్షం వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేనైతే ఆ పరదాలు అనేటివి ఇప్పుడు నేను ఇంకా దించలేదు. సో వెదర్ని బట్టి మనం పరదా అనేది దించుకోవాలి. సో ఇలాగనే ఉంటే ఆ పరదా అనేది ఇంకో ఫీట్నర దించుకోవాలి మనము. సో దించుకొని అదే విధంగా ఉంచుకోవాలి. సో ఈరోజు అయితే వెదర్ని బట్టి అయితే మనం పరదా అనేది మొత్తం అయితే దించకూడదు. సో మొత్తం దించితే ఏంటంటే కూల్గా వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న వేడి ఉంది కాబట్టి ఈరోజు కొంచెం కూల్ ఉంది కాబట్టి కూల్గా వస్తుంది. సో అలా చిక్స్కు సడన్లీగా వస్తే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఆ విధంగా మనైతే మేనేజ్మెంట్ అయితే చేయండి. సో అదేవిధంగా నేను నిన్ననైతే ఈవినింగ్ టైం అయితే ఒక మెడిసిన్ గురించి కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను. సో ఆ మెడిసిన్ వచ్చేది సౌండ్ గురించి. సో ఆ మెడిసిన్ వచ్చేసి BH అని చెప్పాను కదా మీకు. సో అదే మెడిసిన్. సో అది మనకు 2 లీటర్ దాకా ఇచ్చిర్రు. సో ఆ 2 లీటర్లో నేను 1 లీటర్ అనేది నేను నైట్ అయితే ఇచ్చేసాను. సో మళ్ళీ ఈరోజు అయితే ఇచ్చేస్తా. యాక్చువల్లీ అది మనకు మెడిసిన్ అనేది 23 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 23, 24, 25. సో ఆ విధంగా అనేది స్టార్ట్ చేసుకోవాలి. కానీ మన కంపెనీలో మెడిసిన్ షార్టేజ్ వల్ల మనకి డిలే చేసి లేట్ అయిపోయింది. లాస్ట్ 28 డేస్కు మనమైతే ఆ మెడిసిన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఏ మెడిసిన్ అయినా సరే మనము 30 లోపలనే ఇవ్వాలండి. సో 30 దాటినాక మనం ఏ మెడిసిన్ కూడా ఇవ్వకూడదు. సో 30 దాటిందంటే అది వెయిట్ మీద పడుతుంది. సో వెయిట్ లాస్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అందుకనే సాధ్యమైనంత వరకు మనమైతే ప్రాబ్లం ఉంటే 30 లోపలనే మనం మెడిసిన్ ఇవ్వడానికి ట్రై చేసుకోవాలి. సో తర్వాత 30 దాటిన తర్వాత అవి మోర్టాలిటీ అయ్యే ఛాన్సులు గిట్ల ఉంటే మోర్టాలిటీకి సంబంధించిన ఏదైనా మెడిసిన్ ఇచ్చుకుంటే ఏం కాదు. ఎందుకంటే ఈ సౌండ్ గురించి మెడిసిన్ మనం ఇచ్చే BH అది వెయిట్కు కూడా కొంచెం ప్రాబ్లం చేస్తుంది. ఎందుకంటే అది తాగినాక కొంచెం అన్ని చిక్స్ అనేటివి లూజ్ మోషన్ అనేది అవుతాయి. 2 డేస్ 3 డేస్ దాకా అవుతాయి. అది కంప్లీట్ అయిపోయాక ఇప్పుడైతే మనకు చిక్స్ 30 దాటిన తర్వాత మీరు ఇంకోటి గమనించుకోవాలి ఏంటంటే, మార్నింగ్ వచ్చినప్పుడు పొట్టును చూసుకోవాలి. అవి లూజ్ మోషన్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఇది కంపల్సరీ. ఎందుకంటే లూజ్ మోషన్ అయిందంటే 1 డే మనం ఫీడ్ పోసినది ఈ లూజ్ మోషన్లో వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి FCR అనేది ఉండదు. ఇది మాత్రం గమనించుకోవాలి. ఎప్పటి నుంచి అంటే 30 దాటిన తర్వాత చిక్స్లో ఈ విధంగా జరుగుతుంటాయి. అక్కడక్కడ మీకు కనిపిస్తే అది ఏం కాదు. చాలా అనిపించినాయి అనుకో, ఆ టైంలో అయితే మీరు వెంటనే షాప్లోకి వెళ్తే మీకు లూజ్ మోషన్ ట్యాబ్లెట్లు అంటే ఎవరైనా ఇస్తారు. పర్టికులర్గా అందులోకే పోవాలి. మెడికల్ షాప్లలో కాదు. ప్రత్యేకంగా ఉంటాయి కదా ఈ కోళ్ళకు సంబంధించినవి. అక్కడికే వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇస్తారు. ట్యాబ్లెట్ల కంపెనీలు కూడా చాలా రకాలు ఉంటాయి. ఏ ట్యాబ్లెట్ వేసినా కానీ పనిచేస్తుంది. ఆ విధంగా వేయాలి. ఆ విధంగా కాకుంటే ఆయుర్వేదికంగా అంటే మెంతులు, ఇంకోటి వచ్చేసి పెరుగు. ఇవి కూడా వేస్తే దీనికి కూడా పనిచేస్తుంది. ఇంకోటి వచ్చేసి సాబ్జాన్ బియ్యం ఉంటాయి కదా.
సో అవి కూడా వేయచ్చు. సో అలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. కాకపోతే మనకు అవన్నీ అవైలబుల్లో లేకపోతే సో మెడిసిన్ ట్యాబ్లెట్లు అనేది మనకు వెంటనే షాప్లలో దొరుకుతాయి కాబట్టి సో అవన్నీ తెచ్చుకొని అయితే మనం అయితే వేసుకోవచ్చు. సో అలాగే వచ్చేసి బాడీ వెయిట్ అనేది ఈరోజు అయితే మన సూపర్వైజర్ వస్తే సో బాడీ వెయిట్ అనేది చూస్తాడు. సో చూసినాక మీకు బాడీ వెయిట్ అనేది ఎంత వచ్చింది అనేది నేను చెప్తా, ఓకేనా. సో అంతవరకు అయితే మన వీడియోని అయితే చూస్తుండండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.